రాజమౌళి సాధారణంగా ఒకసారి పనిచేసిన హీరోలతో వెంటనే సినిమాలు చేయరు. మగధీర తర్వాతే తెలుగు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు చేయడం మొదలు. మహేష్ బాబు ప్రాజెక్ట్ ముగిసిన తర్వాత ముచ్చటగా మూడోసారి రామ్ చరణ్తో చేతులు కలపడానికి జక్కన్న స్క్రిప్ట్ సిద్ధం. వారణాసి ప్రాజెక్ట్ పూర్తయ్యాక రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన గరుడాను పట్టాలెక్కించే ఆలోచనలో జక్కన్న. గతంలోనే గరుడ అనే భారీ చారిత్రక ఫ్యాంటసీ కథపై రాజమౌళి వర్క్ చేశారనే వార్తలు. గరుడ ప్రాజెక్ట్ను రామ్ చరణ్తోనే సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ వెయిటింగ్. ఈ కాంబినేషన్ పైన ఎలాంటి అనౌన్స్మెంట్ రానప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తెగ ట్రెండ్. ఎస్ఎస్ రాజమౌళి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనదైన సినిమాలతో బెంచ్ మార్కును సెట్ చేసిన వర్సటైల్ డైరెక్టర్. అలా బాహుబలి సిరీస్తో టాలీవుడ్ మార్కెట్ని విస్తరించిన జక్కన్న RRR చిత్రంతో ఏకంగా ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా జెండాను ఎగరవేశారు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ క్యామరూన్ సైతం రాజమౌళి మేకింగ్ స్టైల్ని ప్రశంసించారంటే ఆయన విజన్ ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. చరణ్తో సినిమా చేయబోతున్న జక్కన్న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం క్రియేట్ చేస్తాడో. మెగా ఫ్యాన్స్ ఈ వార్తను సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇక స్టోరీలోకి వెళ్తే, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి రాజమౌళి చేస్తున్న వారణాసి ప్రాజెక్ట్ కేవలం టాలీవుడ్ లేదా ఇండియన్ సినిమా మాత్రమే కాదు, గ్లోబల్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ పాన్ వరల్డ్ రేంజ్లో రూపుదిద్దుకుంటోంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా కోసం వరల్డ్ వైడ్గా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ భారీ చిత్రం సెట్ మీద ఉండగానే ఫిలిం నగర్ సర్కిల్లో రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్కు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ విపరీతంగా వైరల్ అవుతోంది. మహేష్ బాబు సినిమా అనంతరం జక్కన్న మళ్ళీ తన లక్కీ హీరో వైపు అడుగులు వేయనున్నట్లు బలంగా టాక్ వినిపిస్తోంది. రాజమౌళి సాధారణంగా ఒకసారి పనిచేసిన హీరోలతో వెంటనే సినిమాలు చేయరు. కానీ ఆయన కెరీర్లో ఎన్టీఆర్తో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, RRR వంటి 4 చిత్రాలు, ప్రభాస్తో ఛత్రపతి, బాహుబలి 1, బాహుబలి 2 వంటి 3 సినిమాలు చేసి హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇదే క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో చేసిన మగధీర, RRR చిత్రాలు టాలీవుడ్ రికార్డులని తిరగరాశాయి. ముఖ్యంగా మగధీర సాధించిన కలెక్షన్ల రికార్డుల తర్వాతే తెలుగు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు చేయడం మొదలైందని చెప్పొచ్చు. ఇక RRR చిత్రంతో చరణ్కు గ్లోబల్ వైడ్గా వచ్చిన ఇమేజ్ చూశాక రాజమౌళి మరోసారి చరణ్తో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడని సమాచారం. అవును, మహేష్ బాబు ప్రాజెక్ట్ ముగిసిన తర్వాత ముచ్చటగా మూడోసారి రామ్ చరణ్తో చేతులు కలపడానికి జక్కన్న స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్లో వినిపిస్తోన్న టాక్. ఇక వారణాసి ప్రాజెక్ట్ పూర్తయ్యాక రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన గరుడాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సరికొత్త లీకులు అందుతున్నాయి. గతంలోనే గరుడ అనే భారీ చారిత్రాత్మక ఫ్యాంటసీ కథపైన రాజమౌళి వర్క్ చేశారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు రామ్ చరణ్ అంతర్జాతీయ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఈ గరుడ ప్రాజెక్ట్ను చరణ్తోనే సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్. ఇప్పటి వరకు ఈ కాంబినేషన్ పైన ఎలాంటి అనౌన్స్మెంట్ రానప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం మెగా ఫ్యాన్స్ ఈ వార్తను తెగ ట్రెండ్ చేసేస్తున్నారు. చూడాలి మరి మళ్ళీ ఈ ఇద్దరి దిగ్గజాలు కలిసి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం క్రియేట్ చేస్తారో.